మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొన్ని కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇసుక. అయితే 2014లో టీడీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు ఇసుకకు సంబంధించి ఒక ఫ్రీ పాలసీని తీసుకొచ్చింది. దాని తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుకను ఫ్రీ పాలసీ నుంచి తీసేశారు. అయితే చాలామంది కార్మికులు కూడా ఇబ్బందులు పడ్డారు. అనేక కన్స్ట్రక్షన్స్ కూడా ఆగిపోయినది ఒక ప్రధాన వాదనగా ఉండేది. అయితే ఇసుక లేకపోవడం వల్ల మనకు ఏ నిర్మాణం జరగాలన్నా కూడా ఇసుకతోనే కీలక పాత్ర పోషిస్తుంటుంది. అలాంటి ఇసుక సరిగా దొరకకపోవడంతో నిర్మాణ రంగం కుదేలైంది అనేది టీడీపీ అప్పటి నుంచి చెప్తూ వస్తున్న వాదన. అయితే మేము ఫ్రీగా ఇస్తే వైసీపీ వేలల్లో దోచుకుంది, ఇసుక మాఫియా వచ్చింది. అదేవిధంగా ఇసుకను ఇక్కడ లేకపోతే పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక మీద పెద్ద గందరగోళమే జరిగిందంటూ టీడీపీ అనేక ఆరోపణలు చేస్తుంది. అయితే అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ఇసుక గురించి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అయితే ఇటీవల చంద్రబాబు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు, ఇసుకను నూతన పాలసీ తీసుకొస్తున్నాం, మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే ఇసుకను ఫ్రీగా ఇచ్చామో అదేవిధంగా ఆ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీని పట్ల అటు కార్మికుల్లోనూ ఇటు భవన యజమానుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రతి అంశంలో ఇసుక అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంటుంది. అటు భవన నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు కావచ్చు, అదేవిధంగా బ్రిడ్జిలు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఇసుక లేనిదే ఏ పని కూడా జరగని పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇసుక మీద వైసీపీ ప్రభుత్వం పెద్ద స్కామే చేసింది అనేది టీడీపీ వాదన. ఇసుకను మన రాష్ట్రంలో పేదవాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సింది పోయి పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలించారు, వేల కొద్ది టన్నుల్లో అమ్ముకున్నారని చెప్పి టీడీపీ ఆరోపిస్తూ వస్తుంది. అయితే టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను ఫ్రీగా ఇచ్చారు, సామాన్యుడికి ఇసుకను ఫ్రీగా ఇచ్చారు. అదేవిధంగా ఒక ఎడ్ల బండిలో కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్లు కావచ్చు, అంటే దాని లిమిట్ని బట్టి ఫ్రీగా ఇస్తూ వచ్చారు. రవాణా ఛార్జీలు మాత్రం ఎవరైతే ఇసుక కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు చెల్లించాల్సి వచ్చేది. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా ఇసుక అసలు ఫ్రీ అనేదే లేకుండా చేశారనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. మరి టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు అన్ని అంశాలపై పరిశీలిస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కీలకంగా మారినటువంటి వైసీపీ గవర్నమెంట్లో కీలకంగా మారినటువంటి ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుక విధానంపై మళ్ళీ ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. మరి ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడే ఈ విధానం అమలులోకి రాకపోయినా దాదాపు ఒక నెల రోజుల్లో ఫ్రీ ఇసుక విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శాయశక్తుల్లో కృషి చేస్తుంది. దీని పట్ల అటు కార్మిక వర్గంలో కావచ్చు, భవన నిర్మాణ యజమానుల్లో కావచ్చు, వీళ్ళందరూ కూడా కాస్తంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి విధానాన్ని టీడీపీ గవర్నమెంట్ తీసుకురాబోతుంది, మళ్ళీ ఫ్రీగా ఇసుకను అందించే అవకాశం ఉందా, లేకపోతే ఏదైనా ఛార్జీలు అంటే నామమాత్రపు ఏమైనా వసూలు చేసే అవకాశం ఉందా, ఇలా రకరకాల అనుమానాలు అనుమానాలు వస్తున్నాయి. కానీ ఈ అనుమానాలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పని పరిస్థితి. మరి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఫ్రీ ఇసుక మళ్ళీ అందిస్తారా, లేకపోతే రవాణా ఛార్జెస్ వసూలు చేసి ఇసుక ఫ్రీగా ఇస్తారా, లేకపోతే టన్ను కింతని, లేకపోతే ఎలా ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మరి చూడాలి ఎలాంటి విధానాన్ని తీసుకురాబోతుందో ప్రభుత్వం అనేది. కెమెరా పర్సన్ అహ్మద్తో జోసెఫ్, సాస్ టీవీ నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841, 7998484842.